సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్లో విగ్రహం పైకి ఎక్కి పాము ప్రభాకర్ అనే నేత కార్మికుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. వరంగల్ నుండి గత 25 సంవత్సరాల క్రితం వలస వచ్చిన పాము ప్రభాకర్ అనే నేత కార్మికుడు గత కొద్ది మాసాలుగా పనులు సరిగా లేక ఆర్థిక పరిస్థితి భారంగా మారడంతో తన బాధను స్థానిక సిరిసిల్ల నేతన్న చౌక్లో గల విగ్రహం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేసి తన బాధను వెల్లడించాడు. కరెంటు సబ్సిడీలని ఆర్డర్లు సరిగా రావడం లేదని, పవర్ లూమ్స్ బంద్ ఉండడంతో సాములు పని కల్పిస్తలేరని, దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విగ్రహం వద్దకు పోలీసులు చేరుకొని సర్ది చెప్పడంతో క్రిందికి దిగి తన నిరసనను విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే లేదు. ఎక్కడ పోయినా నేను అడిగిన 2-3 రెడీగా ఉన్నాం. ఇంట్లో వాళ్ళే నడుపుకుంటా. ఇప్పుడు నా అసలు బాధ ఏం కావాలి, లేకపోతే హోటల్ మీద జీతము, లేకపోతే పుట్టుబడ్డ జీతం బతకాలని. అంతకంటే మీరు ఏం చేయలేదు.